అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ అయితే రొయ్యల నిలవ పచ్చడి అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. మనం ఎలా రెడీ చేసుకుంటాం ఏంటనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. దీంతోపాటు మీకు కొన్ని టిప్స్ అనేది కూడా మీకు చెప్తానండి. అంటే మనకి ఇది నిలవ ఉండేటప్పుడు కొద్దిగా నీసు వాసన వస్తుంది కదా, అది రాకుండా ఎలా చేసుకోవాలి, మనకి ఇది ఎలా ఎన్ని రోజులు నిలవ ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా మీకు ఏంటంటే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా నేను ఆన్సర్ అనేది చేయిస్తాను. ఇంక మీరైతే చాలామంది చూస్తున్నారు కానీ మాకైతే బాగుందా బాగోలేదు అనేది నాకు కామెంట్ చేయట్లేదు, అలాగే ఒక లైక్ కూడా చేయట్లేదు. ఒక లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఇక్కడే టిప్స్ చెప్తానని చెప్పాను కదా, నీ స్మెల్ రాకుండా, ఆ స్మెల్ రాకుండా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసాం కదా, వేసిన తర్వాత కొద్దిగా రొయ్యలు వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట. మనం వేయగానే రొయ్యలు వేడెక్కవు కదండి, అవి చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కొద్దిగా ఉప్పు వేయండి. ఎందుకంటే మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి రొయ్యలకు పట్టించుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసేసాం కదా, ఇప్పుడు వేసేసిన తర్వాత చూసారు చుట్టూ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా మీరు తీసేయాలి. దీంట్లోంచి రొయ్యలు సెపరేట్ చేసేసి వాటర్ వంపేయండి. నేనైతే సెపరేట్ చేసేసాను, వాటర్ వంపేసాను. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత పావు కప్పు ఆయిల్ వేసేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రొయ్యలన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తాను చూడండి. ఇంకా నేనైతే తక్కువ కాబట్టి ఒక సైడ్కి తీసేసుకొని నేను వేయించేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే, అంటే నా ప్యాన్ పెద్దది కాబట్టి నేను అలా చేసుకున్నాను అనమాట. మీరు ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే మీరు ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగిపోతాయి. వంట వచ్చిన వరకు అయితే ఇవి ఎలా వేగాయి ఏంటని తెలిసిపోతుంది. వంట రాని వరకు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి. వేగిపోయిన తర్వాత ఆయిల్ పైకి చూసారా, ఇక్కడ వాటర్ ఇంకా పైకి వస్తుంది. వాటర్ ఇంకా పైకి రాకముందే మీరు బాగా వేయించేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా సైడ్కి పెట్టేసుకున్నాను నేను. మీకు తక్కువ చేసుకున్నట్లయితే ఇలా చేసుకోవచ్చు, లేదు ఎక్కువ చేసుకున్నట్లయితే మీరు పక్కకు తీసేయండి. ఎందుకంటే మళ్ళీ అవి మాడిపోయే అవకాశం ఉంటుంది ఆయిల్లో కానీ ఉన్నట్లయితే. నేను ఆయిల్లో ఉండకుండా పక్కకు తీసేసాను కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే 1.5 స్పూన్ నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ టిప్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత ఊట కావాలనేది చూసుకొని మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనకి నాన్ వెజ్ పికిల్స్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మనకి ఊట అనేది వస్తుందండి. అందువల్ల నేను 1.5 స్పూనే వేసుకున్నాను. ఎందుకంటే మాకు ఎక్కువ ఊట అవసరం లేదు, మాకు రొయ్యలు బాగా ఎక్కువగా కనిపిస్తే చాలు అని చెప్పేసి నేను అలా వేసుకున్నాను. వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేగిందని మీకు తెలియాలి అంటే, మనం వేపుకునేటప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి, మనకు అడుగు అంటుతుంది. ఇప్పుడు 3 టిప్స్ చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లోని మనం ఇంకో టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. కొద్ది గరం మసాలా, కొద్ది ధనియాల పొడి, కొద్ది చికెన్ మసాలా. నేనైతే చికెన్ మసాలా వేస్తానండి, నాకు ఇష్టం. కొద్ది ఉప్పు వేసాను, ఎందుకంటే ఫస్ట్ రొయ్యల్లో ఉప్పు వేసేసుకున్నాం కదా. మళ్ళీ ఉప్పు ఎక్కువగా వేసేసారంటే మళ్ళీ తినలేరు, మీకే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఉప్పు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ కావస్తే మళ్ళీ వేసుకోవచ్చు. మీరు ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు వేగిపోయిన తర్వాత అప్పుడు మీరు అది చల్లారింత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు పక్కకు తీసేసి స్టవ్ ఆపియండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కారం, ధనియాల పొడి మీరు వేసుకున్న ఇంకా ఆవపిండి అవన్నీ మీరు వేసుకోవచ్చు. ఆవపిండి అయితే నేనైతే ఆవపిండి వేయలేదండి, ఇష్టమైన వారు వేసుకుంటారు. ఇలాగ నేను బాగా వేయించేసుకున్నాను, 1/2 kg కాబట్టి. ఇప్పుడు ఇది వేయించుకునేదంతా పక్కన పెట్టి వేరే బౌల్లోకి వెంటనే తీసేసుకోవాలి, లేదంటే కారం అడుగంటేసి మాడిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసి బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసాను. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.